మహిళా సదస్సుకు తనను పిలిచి అవమానించారని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ వేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తన హక్కులకు భంగం కలిగించారని గన్నవరం కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. రోజా పిటిషన్ను స్వీకరించిన న్యాయమూర్తి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తానన్నారు రోజా. అధికారం ఉందని అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాగే పోలీసు యంత్రాంగం చేసిన కార్యక్రమాన్ని మరి న్యాయ పోరాటం చేయాలి అని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆడవాళ్ళని బెదిరిస్తే భయపడిపోయి అణగదొక్కితే లేదా అక్రమంగా నిర్బంధిస్తే పారిపోతారు, ఇంట్లో దాక్కుంటారు అనుకునే మహిళా వ్యతిరేకి అయిన చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలి అంటే మరి మహిళల మీద ఇలా అనవసరంగా దాడులు చేసినా, నిర్బంధించినా, వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ హక్కుల్ని కాలరాయాలని చూసినా మహిళ తిరగబడితే ఎలా ఉంటుందో తెలియజేయాలని మా న్యాయ పోరాటం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సర కాలంలో మీరు చూస్తే మద్యపానం వల్ల కానివ్వండి, కాల్మనీ సెక్స్ రాకెట్ వల్ల కానివ్వండి, నారాయణ చైతన్య కాలేజెస్లో కానివ్వండి, ఇలా తీసుకుంటూ వెళ్తే ఏ విధంగా అన్యాయం అయిపోయారో మనం కళ్ళారా చూసాం. అలాగే అంగన్వాడీ వర్కర్లని ఆ రోజు గుర్రాలతో తొక్కించారు. మొన్న ఏ విధంగా పిన్నులతో గుచ్చి వాళ్ళ బట్టలు చిరిగిపోయేలాగా కొట్టించాడో కూడా మనం కళ్ళారా చూసాం. కేవలం అతను మేనిఫెస్టోలో పెట్టిన జీతం పెంచుతామన్న దాన్ని మళ్ళీ అడిగినందుకే అంత దారుణంగా తేయటం జరిగింది. అలాగే తన ఎమ్మెల్యేలు కానీ తన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అఫీషియల్స్ మీద దాడులు చేస్తున్నారు, ఏ విధంగా మైనర్ పిల్లల్ని రేప్ చేసిన దాఖలాలు కూడా మనం కళ్ళారా చూసాం. అలాగే వెహికల్స్తో గుద్దేసి చంపేస్తే సెటిల్మెంట్లు చేసినవి కూడా లావణ్య కేసులో మనం చూడటం జరిగింది.